పేరు మురళి, సబ్ ఇన్స్పెక్టర్‌ని పోలీస్ పోలీస్ డిపార్ట్‌మెంటు. ఇందులో ఇంటెలిజెన్స్ విభాగంలో వర్క్ చేస్తుంటాను నేను. అయితే ఇప్పుడు మనము ఈ గవర్నమెంట్ వచ్చేసి ఈసారి మేడారం జాతరలో ఎక్కువ పబ్లిక్ ఉంటది కాబట్టి, సో ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే పిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటది. హ్యూజ్ క్రౌడ్ ఉండడం వల్ల పిల్లలు లేదంటే కొందరు పెద్దవాళ్ళు కూడా మిస్ అవుతారు. ఏందంటే వాళ్ళది వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోలేకపోతారు కదా! ఒకవేళ తప్పిపోయినా వాళ్ళది వాళ్ళు చెప్పుకోలేరు. తర్వాత కంప్లెయింట్ ఇచ్చినా వాళ్ళు దొరకడానికి కొంచెం టైం పడతది. మళ్ళీ దానివల్ల ఏందంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతది. సో ఇలాంటి ఇష్యూని సాల్వ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ జియో ట్యాగింగ్ బేస్డ్ ఒక మన క్యూఆర్ కోడ్ బేస్డ్ రిస్ట్ బ్యాండ్ అనేది పెడితే బాగుంటది. అలాంటి ఒకవేళ అది పెట్టినప్పుడు వాళ్ళు ఒకవేళ తప్పిపోయినా ఎవరికి ఆ పిల్లలు వాళ్ళు కనబడ్డా వాళ్ళు దొరకడానికి అవకాశం ఎక్కువ ఉంటది కాబట్టి, సో ఇది పెడితే బాగుంటది స్టార్ట్ చేశారు. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇందులో ఇంటెలిజెన్స్ విభాగం అనేది హ్యాండిల్ చేస్తుంది. మనకు విఐ వాళ్ళు కొంతవరకు హెల్ప్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు క్యూఆర్ కోడ్ మన రిస్ట్ బ్యాండ్ అనేది ఇలా ఉంటది. ఇది ఎట్లా కావాలంటే మనకు మనకు టోటల్ గా 9 బస్ స్టేషన్స్, 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సో ఇది ఒకసారి మీరు చూసుకుంటే మనకు ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి అనేది మొత్తం ఉంది. ఇందులో మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాము. సో ఈ సెంటర్స్ కు వచ్చేసి వాళ్ళ తల్లి తండ్రి లేదంటే గార్డియన్ ఎవరైనా పర్లేదు. సో పలానా చిన్న పిల్లవాళ్ళు లేదంటే వృద్ధులు, స్పెషల్ ఏబుల్డ్ పర్సన్స్ సో ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ సెంటర్కి తీసుకొని వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, ఎవరైనా వాళ్ళ పేరు కొంచెం చెప్తే మనం ఏంటంటే ఎంట్రీ చేసుకుంటాము. ఎంట్రీ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్ అనేది ఇష్యూ చేస్తాం వాళ్ళకి. సో తర్వాత ఈ క్రౌడ్ లో ఒకవేళ ఇన్ కేసు అనుకోకుండా వాళ్ళు తప్పిపోతే వాళ్ళని ఈ క్యూఆర్ కోడ్ నుండి మనం ఈజీగా కనిపెట్టగలుగుతాం. వాళ్ళ పేరెంట్స్ కి ఇమీడియట్ గా కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది క్యూఆర్ కోడ్ అనేది. సో మనకి కంపల్సరీ ఏజ్ అంటే 0 నుండి మన మన ఇప్పుడు చిన్న పిల్లల నుండి ఒక 6 ఇయర్స్ వరకు వేస్తున్నాము. అండ్ 60 అండ్ ఎబో వాళ్ళకి కూడా వేస్తున్నాము. సో కంపల్సరీ ఆ ఏజ్ అని కాకుండా ఎనీ పర్సన్, బట్ దే కాంట్ ఎక్స్ప్రెస్ దేర్ సెల్ఫ్. వాళ్ళ గురించి వాళ్ళు ఎవరైనా చెప్పుకోలేకపోయినా, వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ అడ్రస్ ఎవరైనా చెప్పుకోలేకపోతే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ఇది కంపల్సరీ పబ్లిక్ ఎవరైతే మేడారం జాతరకి వెళ్తున్నారో ఈ ప్రజలందరూ కంపల్సరీగా ఉపయోగించుకోవాలని మా తరఫున కోరుతున్నాం.